తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. సిఐడి ఎస్పీగా విశ్వజిత్, శంషాబాద్ డీసీపీగా రాజేష్ ను నియమించారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డేకు పోస్టింగ్ ఇచ్చారు. మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు, వికారాబాద్ ఎస్పీగా నారాయణ రెడ్డి, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్ ను నియమించారు. ఇక జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావు, బాలనగర్ డీసీపీగా సురేష్ కు బాధ్యతలు కేటాయించారు. ఇక సైబర్ సెక్యూరిటీ ఎస్పీగా హర్షవర్ధన్, ఆదిలాబాద్ పీటీసీ ఎస్పీగా లిఖితా పంత్, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందనా దీప్తికి పోస్టింగ్ ఇచ్చారు. ఇక ఐపీఎస్ ల బదిలీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ కొద్ది నిమిషాల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎన్నికలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడోసారి ఇప్పుడు ఐపీఎస్ ల బదిలీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల కమిషన్ చాలా మంది పైన ఆరోపణలు రావడంతో వారందరినీ కూడా బదిలీలు చేసినటువంటి నేపథ్యం కనపడింది. ఇప్పుడు మరోసారి ఐపీఎస్ ల బదిలీలు దాదాపు 28 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ కీలకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్ ను నియమించింది. మరోవైపు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, గతంలో కూడా అతను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేశాడు. అయితే ఎన్నికల కమిషన్ అతన్ని బదిలీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోసారి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగానే రాహుల్ హెగ్డేను కూడా నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా రుతురాజ్ ఐపీఎస్ ను కూడా నియమించడం జరిగింది. మరోవైపు కొమరం భీం, ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసు, బాలనగర్ ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ముగ్గురు డీసీపీలు కూడా చేంజ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. బాలనగర్ డీసీపీగా కొత్తగా సురేష్ కుమార్ ను నియమించారు. మరోవైపు మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, ఈమెకు ఆ ప్రాంతం అంతా బాగా తెలుసు కాబట్టి ఆ ప్రాంతానికి కూడా ఆమె నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఇప్పటి వరకు కూడా సైబర్ సెక్యూరిటీ వింగ్ లో ఉన్నటువంటి విశ్వజిత్ కంబాటిని సిఐడి ఎస్పీగా కూడా బదిలీ చేయడం జరిగింది. శంషాబాద్ డీసీపీగా రాజేష్ ను, మేడ్చల్ డీసీపీగా కోట్రెడ్డి గతంలో సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ లో పనిచేశారు. మరోవైపు వికారాబాద్ లో చాలా కాలం పాటు అతను ఎస్పీగా పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని ప్రస్తుతం మేడ్చల్ డీసీపీగా కూడా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం శంషాబాద్ పనిచేస్తున్నటువంటి డీసీపీ నారాయణ రెడ్డిని వికారాబాద్ ఎస్పీగా కూడా నియమించారు. మరోవైపు నల్గొండ ఎస్పీని శరత్ చంద్ర పవర్ ను కూడా నియమించినటువంటి పరిస్థితి. నల్గొండ ఎస్పీగా పనిచేస్తున్నటువంటి చందనా దీప్తిని హైదరాబాద్ ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్ ఎస్పీగా కూడా ఆమెను నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ నియమించారు. ఇక డిఐజీలు, ఐజీలు, మరోవైపు సిపిలను కూడా 1-2 రోజుల్లో వారిని కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 1-2 రోజుల్లో సీనియర్ ఐపీఎస్ యొక్క బదిలీలు కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.